హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం శారీ తెలుగు మూవీ రివ్యూ చూద్దాం. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అండ్ ఇందులో లీడ్ రోల్స్లో యాక్ట్ చేసింది సత్య యాదవ్ అండ్ సోషల్ మీడియా ఫేమ్ ఆరాధ్యాదేవి గారు. అండ్ ఈ మూవీకి రైటర్ అండ్ పార్ట్ ఆఫ్ ప్రొడ్యూసర్ రామ్ గోపాల్ వర్మ గారు. అండ్ ఈ మూవీలో ఒక స్మాల్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది. అదేంటంటే సమ్ పార్ట్ ఆఫ్ సాంగ్స్ అండ్ బీజిఎంని ఏఐని యూజ్ చేసి క్రియేట్ చేశారంట. అండ్ ఈ మూవీ ఏప్రిల్ 4th థియేటర్లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. అండ్ ఇప్పుడు 2 hours 6 minutes రన్ టైంతో లయన్ గేట్ ప్లే అనే ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక మూవీ చూశాక నాకైతే నచ్చలేదు గైస్. అసలు ఆర్జీవ్ గారు ఎందుకు ఇలాంటి మూవీస్ తీస్తున్నారో ఆయనకే తెలియాలి. అనవసరంగా ఆయనకున్న ఇమేజ్ని పోగొట్టుకోవడం తప్ప ఏం లేదు. అండ్ ఈ మూవీలో కూడా స్టోరీ మీద కంటే హీరోయిన్ ఎక్స్పోజింగ్ మీదనే ఎక్కువ ఫోకస్ చేశారు అనిపించింది. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క ప్లాట్ వచ్చేసి చాలా సింపుల్. సోషల్ మీడియా వల్ల అమ్మాయిలకు ఎలాంటి నష్టం జరుగుతుంది అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు అనేది మూవీ యొక్క బేసిక్ స్టోరీ లైన్. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, ఈ మూవీలో పెద్దగా ప్లస్ పాయింట్స్ ఏం లేవు. బట్ సోషల్ మీడియా వల్ల ఒక ఫ్యామిలీ ఎలా సఫర్ అవుతుందనే పాయింట్ ని బాగా చూపించారు. అండ్ సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు అనిపించింది. మైనస్ పాయింట్స్, సోషల్ మీడియా వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని తీసుకున్న పాయింట్ బాగుంది. బట్ దాన్ని పక్కన పెట్టేసి కంప్లీట్ ఎక్స్పోజింగ్ మీదనే ఫోకస్ చేశారు. ఫస్ట్ హాఫ్ లో సీన్ కి ఎక్స్పోజింగే ఉంటుంది. అండ్ కొన్ని సీన్స్ లో అయితే ఆ ఎక్స్పోజింగ్ చూస్తే ఇరిటేషన్ వస్తుంది. అండ్ ప్లాట్ కూడా చాలా చోట్ల రొటీన్ అండ్ ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. ఎక్కడ కూడా ఎంగేజ్ చేసే సీన్ ఒకటి కూడా ఉండదు. అండ్ చాలా చోట్ల లిప్సింగ్ సరిగా సెట్ అవ్వలేదు. అండ్ ఫైనల్లీ ఎడిటింగ్ వర్క్స్ కూడా జస్ట్ పర్లేదు అన్నట్టుగా ఉన్నాయి. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, హీరో పర్ఫార్మెన్స్ కొన్ని సీన్స్ లో ఓవర్ ద టాప్ అనిపించింది. అండ్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ జస్ట్ పర్లేదు అన్నట్టుగా ఉంది. సో ఫైనల్ గా చెప్పాలంటే మూవీ అయితే బాలేదు గైస్. ఒక ఎక్స్పోజింగ్ తప్ప ఈ మూవీలో ఏముండదు. సో నా ఒపీనియన్ లో అయితే ఈ మూవీని స్కిప్ చేయడమే బెటర్. అండ్ త్రూ అవుట్ మూవీ మొత్తం ఎక్స్పోజింగే ఉంటుంది. సో ఫ్యామిలీతో చూడలేం. అండ్ వన్ స్మాల్ రిక్వెస్ట్ గైస్, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసుకునే ఒక సబ్స్క్రైబ్ మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది గైస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.